వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా తెనాలి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదాల పట్ల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనవరి నెలకు సంబంధించి ఆదర్శ ఉద్యోగులను సన్మానించారు. అదేవిధంగా డిపో పరిధిలోని కాలం చెల్లిన బస్సుకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకువచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి తెనాలి డిపోని ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు డిపిటిఓ ఎం రమాకాంత్, తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ పెడితేనేమో అది ఇప్పుడు తెనాలి డిపోలో గత 15 రోజుల నుంచి మా ఎంప్లాయీస్ ముఖ్యంగా కోచ్ బిల్లర్స్ పెయింటర్ బాగా కష్టపడి ఒక పాత బస్సుని అంటే ఇంచుమించు 12 లక్షలు తిరిగిన బస్సుని మళ్ళీ కొత్త విధంగా అంటే దాని యొక్క బాడీ పిల్లర్స్ అన్నీ మార్చి మరలా మరో 4 సంవత్సరాలు తిరిగే విధంగా చాలా ఆకర్షణీయంగా బస్సు తయారు చేయడం అనేది హర్షణీయము. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడంటే మన వర్క్షాప్లో చేస్తుంటాము, అవుట్ సైడ్ ఏజెన్సీ చేస్తుంటాము. ఇక్కడ మన వర్కర్సే మన ఎంప్లాయీసే చాలా బాగా ఒక న్యూ లుక్ వచ్చే విధంగా పల్లె బస్సుని తయారు చేయడం జరిగింది. దానికి నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా ముందు కూడా అంత కలిసికట్టుగా తెనాలి ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు మరింత ముందుకు తీసుకెళ్తారని, గ్యారేజీలో బస్సెస్ అప్కీప్లో కానీ మెయింటెనెన్స్ విధానంలో కానీ కేఎంపీలు కానీ టైర్ ప్రొటెక్షన్లో కానీ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, చిన్న అభివృద్ధి పనులు కూడా ఎక్కడా జరగడం లేదని, తెనాలిలో ప్రజలకు ఎంతో అవసరమైన తాగునీటి సమస్య కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో పాలకులు కనిపిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని 17వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వార్డులోని ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే ప్రజల స్థితిగతులు మార్చదని, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుందని, కనీస సౌకర్యాలు మౌలిక వసతులు కల్పన అనేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని, ధరల పెరుగుదల పన్నుల బాధలతో సామాన్యుడు విలువిల్లాడే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయే తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీ పాలన అందించాలన్నదే జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, తెనాలి నియోజకవర్గం 5 ఏళ్లలో అభివృద్ధి కరువై పూర్తిగా వెనుకబడింది. వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తామని తెలిపారు. ప్రజలను పీడించే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఇంటికి పంపించాలని, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కెమెరా వెనక పెట్టు. కరెంటు బిల్లులు ఆపించిన వాళ్ళు తీసేసారు. కరెంట్ అనేది వాళ్ళ దాంట్లో వస్తే పట్టణంలో 17వ వార్డులో మిత్రుల ఆహ్వానం మేరకు పుట్టినరోజు సందర్భంగా రావాల్సిన కార్యక్రమం ఆ రోజు హాజరు కాలేదు. ఈరోజు సరదాగా అందరితోటి కొంచెం సమయం వెచ్చించి కూర్చుని మాట్లాడుకుందాం అనే ప్రయత్నం చేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆ విధంగా లేవు. చాలామంది ఇబ్బంది పడేది ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమం
ఆ సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత నిజమైన లబ్ధిదారులు కూడా చేరడం లేదు. ఆ ఆవేదన, వాళ్ళలో ఉన్న నిస్సహాయత, అడిగి ప్రశ్నించినా కూడా వాళ్ళకి సరైన రీతిలో స్పందించకపోవడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంది. పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, అధికార యంత్రాంగం ఉంది, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ఉంటుంది. మా వంతు మేము నిలబడతాం అటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా, అదే రీతిలో అభివృద్ధి కూడా జరిగే విధంగా. చాలామంది ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా వాళ్ళకి ఏం అందడం లేదనేది. అది తప్పకుండా రాబోయే రోజుల్లో సరిచేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి, ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆ ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్క మహిళల్లో కనపడుతోంది. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. తెనాలికి మంచి రోజులు వచ్చే విధంగా, వెలుగు నింపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఒక నమ్మకం, భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని సందర్భంగా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. యువత కూడా ఎంతోమంది పాపం వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే వాళ్ళకి ఎక్కడో విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతంలో కూడా మనం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. సో ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి పట్టణంలో, తెనాలి నియోజకవర్గంలో చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు పుష్కర మహోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి అవుతూ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు పరమహంస పరివజ్రకాచార్యువర్యులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల కరకరములచే మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంకు మన తుని స్వామివారు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు వేంచేస్తున్నారు. వీరు గత 12 సంవత్సరాల క్రితం కూడా వీరి చేతులతోనే అప్పుడు కుంభాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పుష్కర కుంభాభిషేకం కూడా వారి చేతులతోనే నిర్వహించదలిసి కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ పుష్కర మహోత్సవ కుంభాభిషేక కార్యక్రమంలో 10వ తారీఖున ఉదయం 7 గంటలకు మొదలవుతున్నాయి. కలశ స్థాపన, హోమములు మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. సాయంత్రం పూట కూడా 7 గంటలకు ఇదే విధంగా హోమాలు, జపాలు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 11వ తారీఖు కూడా ఉదయం 7 గంటల నుంచి హోమ, జప, తప్ప కార్యక్రమాలన్నీ కూడా ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం. చదువుతో జీవన గమనాన్ని నిర్దేశించుకోవడం విద్యార్థి తెలుసుకోగలగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు. టాపర్స్గా ఉంటేనే జీవితం బాగుంటుందనేది కేవలం అపోహ మాత్రమేనని 10th క్లాస్, 3rd క్లాస్లో పాస్ అయిన తానే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. పట్టణ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ స్వర్ణోత్సవాల్లో 2వ రోజైన గురువారం రాత్రి జరిగిన సభలో ముఖ్య అతిథి జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ, టాపర్ని కాకుండా తాను ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని, తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పకుండా న్యాయవాద కోర్సు చేశానని, ప్రాక్టీస్ చేస్తూనే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చదువుకుని ఈ హోదాలో ఇప్పటికీ చదువుకునే వృత్తిలో కొనసాగుతుందని తెలిపారు. ఏ కష్టాన్నైనా ఇష్టంగా భావిస్తూ విద్యార్థులు ముందుకు సాగాలని తెలిపారు. అంది వచ్చిన టెక్నాలజీని విచక్షణతో వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒత్తిడికి లోను కాకుండా తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మీరు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకొని మంచి చదువులు చెప్పించి, అలాగే వారి అభ్యున్నతితో వారు ఆ చదువులు అందుకొని ముందుకి వెళ్ళి ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి క్రమంలో మీరు ఆ చదువు ద్వారా మీకు వచ్చినటువంటి అవకాశాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, థ్యాంక్స్ టు ది సపోర్ట్ ఆఫ్ ది నెహ్రూ నికేతన్ అని మీరు అనుకుంటున్నారా అన్న అంశాన్ని చూసినప్పుడు నేను అనుకునేది నెహ్రూ నికేతన్ వారి తరపు నుంచి అయితే ఒక చదువు గురించే కాదండి, మిమ్మల్ని ఎన్నో రకాలుగా
ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే ఒక మహాయజ్ఞం చేస్తున్న క్రమంలో వారు ఆశించినటువంటి నిజమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారా, ఇటు మీరు చూడగలుగుతున్నారా, ఇక్కడ ఉన్నటువంటి మన తల్లిదండ్రుల పరంగా ఆలోచించగలిగినప్పుడు, అది గమనించగలిగినప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 నిమిషాలు ఆ విషయాన్ని గ్రహించారు. సౌత్ ఇండియా లీడ్ స్కూల్ జోనల్ అకాడమిక్ ఎక్సలెన్స్ లోలక్ తన ప్రసంగంలో తమ కరికులంను అనుసరిస్తున్న వేలాది స్కూళ్లలో ప్రముఖంగా ఉన్న నెహ్రూ నికేతన్ని అభినందించారు. Taking a look back at what age I am right now, and the school is pretty much older than me, and school has created much more talented individuals than me and will create more talented individuals than every one of us who are sitting here in the coming years. I have 2 reasons to come here. The first reason is, when I was a child, I used to read a Malayalam comic book called Balarama, and I used to read about Tenali Raman. And Tenali Raman stories were quite inspirational, witty, and it used to make me laugh. I used to wait for every week the book to come so that I can read Tenali Raman stories. As I grew up, I have traveled quite a lot, but I never visited Tenali. So when I got an invitation from Tenali, I thought I will go to the place where I have started reading the book with all the love. విద్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడారు. వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, లక్ష్మీ ప్రకాష్ పర్యవేక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలుత జస్టిస్ మన్మథరావును ఘనంగా సత్కరించారు. జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. ఇవాళ పిల్లలు ఎంత స్ట్రెస్ అవుతున్నారంటే వేరియస్ రీజన్స్, అది త్రూ సర్టెన్ మొబైల్ యాప్స్ అవ్వచ్చు, లేదా కొంత పేరెంట్ ప్రెజర్ అవ్వచ్చు, పీర్ ప్రెజర్ అవ్వచ్చు, లేదా ఎవరో పక్కింటి వాళ్ళ పిల్లవాడికి ఐఐటి ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదని చెప్పి ఇంట్లో పేరెంట్ అడగటం, లేదా నేను ఒక ఆఫీస్లో ఒక పెద్ద పొజిషన్లో ఒక మేనేజర్ పొజిషన్లో ఉంటే నా దగ్గర ఉన్న క్లర్క్ పిల్లవాడికి ఆ ర్యాంక్ వచ్చింది, సో నీకెందుకు ఈ ర్యాంక్ రాదు అని చెప్పి ప్రెజర్ చేయడం, ఇలా వేరియస్ రీజన్స్ తోటి టుడే ద స్టూడెంట్స్ ఆర్ అండర్ ప్రెజర్. అన్డౌటెడ్లీ we the parents are pressuring the students. So I request all the parents, please try to understand your kid, try to understand his ability, and every child is unique and we cannot expect
ద సేమ్ ఫ్రమ్ ఎవ్రీ చైల్డ్. ప్రతి ఒక్కడు ఒకటే చేస్తే ఈ సొసైటీ నడవదండి. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్రియేటివిటీస్ ఉన్నాయి. సో వాటిని మనం ఎంకరేజ్ చేద్దాము. అండ్ ఈ 50 yearsగా మమ్మల్ని ఇదే మా ఈ పర్స్పెక్టివ్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇంత దూరం నడిపించిన పేరెంట్స్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ బండారు శేషన్న. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.